హాయ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు వీడియోలో మనం 6/4/2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ సిపిఎం మీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ సిపిఎంకి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వారు మరియం అలెగ్జాండర్ బేబీ, కేరళకి సంబంధించిన మాజీ మంత్రి. ఈయనని ఎంఏ బేబీ అంటాము. సో ఈయనని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్టు ప్రకటించినది ఎవరు అని అంటే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు ప్రకటించారు. అండ్ ఈ సిపిఎం కేంద్ర కమిటీలో రాష్ట్రం నుండి, మన తెలంగాణ నుండి 5 ఎంపికయ్యారు. వారెవరు అంటే పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, పార్టీ మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి, అఖిల భారత ట్రేడ్ యూనియన్ కోశాధికారి సాయిబాబు. అండ్ నెక్స్ట్ వన్, సన్నబియ్యం పంపిణీలో భాగంగా సీఎం గారు ఎవరి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు? శ్రీనివాసరావు. ఈ సహపంక్తి భోజనం చేసిన ప్రదేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముత్యాలపేట గ్రామంలో. ఆయన అక్కడ భద్రాద్రిలో శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి శ్రీనివాసరావు ఇంటి వద్ద సహపంక్తి భోజనం చేయడం జరిగింది. అయితే చూడండి, ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం గారు ఎక్కడ ప్రారంభించారు అంటే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మార్చి 30 ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఉమెన్ అండ్ ఇన్ ఇండియా 2024 అనే నివేదికను విడుదల చేసిన శాఖ కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ఏ అంశానికి సంబంధించినది? జనాభా వృద్ధి రేటు అంశానికి సంబంధించినది. 2036 కల్లా పడిపోనున్న జనసంఖ్య వార్షిక పెరుగుదల 0.58%. 2036 కల్లా వార్షిక పెరుగుదల అనేది జనాభా యొక్క సంఖ్య 0.58% తగ్గిపోతుంది. 2011 లెక్కల ప్రకారం మొత్తం దేశం జనాభాలో మహిళలు 48.5%, పురుషులు 51.5% ఉన్నారు. కానీ 2036 నాటికి మొత్తం జనాభాలో మహిళలు 48.8%, పురుషులు 51.2% ఉండబోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మహిళలు పెరుగుతారు, పురుషులు తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి టేబుల్గా ఈజీగా రాసాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్, 2011లో ప్రతి 1000 మంది పురుషులకి 943 మంది మహిళలు ఉన్నారు. ఎప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారు. కానీ 2036 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని అంచనా. అయితే చూడండి, వార్షిక వృద్ధి రేటు మనకి స్టార్టింగ్ 1971లో జనాభా లెక్కల ప్రకారం జనసంఖ్య యొక్క వృద్ధి రేటు 2.22 ఉంది. అది 2036 నాటికి 0.58% అవుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా 2016లో 1.28, 2021లో వార్షిక వృద్ధి రేటు 1.08, 2026లో 0.90, 2031లో 0.73. అండ్ నెక్స్ట్ వన్, దేశంలో బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం కోసం ఆర్ఆర్బీలను ఎన్ని బ్యాంకులకు తగ్గించనున్నారు? 15. 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అంటే ఆర్ఆర్బీలను 28కి తగ్గించనున్నారు. 43 బ్యాంకులను 28 తగ్గిస్తారు. అంటే మొత్తం ఎన్ని తగ్గించారు? 15 బ్యాంకులను తగ్గించారు. అండ్ నెక్స్ట్ వన్, ఈ బ్యాంకుల ఏకీకరణ కోసం అమలు చేయబోతున్న ప్రణాళిక ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ. ఈ ఆర్ఆర్బీలో 50% వాటా కేంద్ర ప్రభుత్వం, 35% వాటా ప్రాయోజిత బ్యాంక్, 15% వాటా రాష్ట్ర ప్రభుత్వంది ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ దేశాల పర్యటనకు బయలుదేరారు? పోర్చుగల్, స్లోవేకియా. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్. 25 సంవత్సరాల అనంతరం భారత రాష్ట్రపతి ఈ దేశాలలో పర్యటించడం ఇదే మొదటిసారి. లిస్బన్ భారత్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముర్ము గారు పోర్చుగల్ పర్యటనకు వెళ్ళారు. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు హితేష్ గులియా 70 కేజీల విభాగంలో.
ఈయన ఓడించిన ప్రత్యర్థి ఒదెల్ కమరా, ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. 65 కేజీల విభాగంలో రజతం పొందినది అభినాష్ జంవాల్, భారత్. ఈయనను ఓడించినది 65 కేజీల విభాగంలో యూరీ రీస్, బ్రెజిల్కి చెందిన వ్యక్తి. అభినాష్ని ఓడించి స్వర్ణం పొందడం జరిగింది. కాంస్య పథకాలు పొందిన భారతీయులు జదుమణి సింగ్ 50 కేజీల విభాగం, మనీష్ 55 కేజీలు, 60 కేజీలు, విశాల్ 90 కేజీలు. సో ఈ ప్రపంచ బాక్సింగ్ కప్లో మన భారత్ తరపున 10 మంది ఆటగాళ్ళు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.